నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ట్విట్టర్ అన్ని హద్దులు దాటేసింది. దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తోంది. కేంద్రంతో మొదలైన ట్విట్టర్ యుద్ధం దేశ పటాన్ని తప్పుగా చూపించేదాకా వచ్చింది. అడుగడుగునా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న ట్విట్టర్ విపరీతమైన ఖండకావరం ప్రదర్శిస్తోంది. అసలు ట్విట్టర్కు అంత బలుపేంటి? ట్విట్టర్ నిర్వాకం పరాకాష్ఠకు చేరింది. దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తూ ఖండకావరం ప్రదర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో మొదలైన ట్విట్టర్ యుద్ధం ఇప్పుడు దేశ పటాన్నే తప్పుగా చూపించే వరకు వెళ్ళింది. ట్విట్టర్ మరోసారి మహా తప్పిదానికి పాల్పడింది. ఇప్పటికే భారత ప్రభుత్వం విధించిన ఐటీ చట్టాలను అనుసరించేందుకు ముందుకు రాని ట్విట్టర్ తాజాగా భారత చిత్రపటాన్ని తప్పుగా చూపించి మరో పెద్ద పొరపాటు చేసింది. ట్విట్టర్ అధికారిక వెబ్సైట్లో భారత చిత్రపటంలో ఉండాల్సిన జమ్మూ కాశ్మీర్, లదక్ ప్రాంతాలను మరో దేశంగా చూపించింది. ట్వీప్ లైఫ్ పేరిట ఉన్న పేజీలో కెరీర్ సెక్షన్ అనే ట్యాబ్లో ఇండియా మ్యాప్ను ట్విట్టర్ తప్పుగా చూపింది. ట్విట్టర్ ఇలా భారత చిత్రపటాన్ని తప్పుగా చూపించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో మన భారత భూభాగమైన లేహ్ ప్రాంతాన్ని చైనా భూభాగంగా చూపించింది. అప్పట్లో భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తమ పొరపాటును సరిదిద్దుకున్న ట్విట్టర్ మళ్లీ అలాంటి తప్పే చేసింది. జమ్మూ కాశ్మీర్ని, లడాఖ్ని ఈ రెండు ప్రాంతాలు వచ్చి భారతదేశంలో అంతర్భాగమైనప్పటికీ కూడా వాటిలో ఆయా ప్రాంతాలను ప్రత్యేకమైన దేశాలుగా పేర్కొనటం అనేది వివాదం సృష్టించింది. సో దీని గురించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే వివిధ రాజకీయ పార్టీల నేతలంతా కూడా దీని మీద స్పందించడం జరిగింది. వెంటనే దాన్ని తొలగించినప్పటికీ ఇది మొట్టమొదటిసారి కాదు. గతంలో కూడా లడాఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలను చైనా అంతర్భాగంగా ట్విట్టర్లో చూపించిన దాఖలాలు ఉన్నాయి. 2017 ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అంటే ఎప్పటికప్పుడు ఇదే రకమైన తప్పుని మళ్ళీ చేయటం అనేది ఖచ్చితంగా నేషనల్ ఇంటిగ్రిటీని దెబ్బతీసినట్లుగా మనం భావించవచ్చు. ఇండియా మ్యాప్ వివాదంలో ట్విట్టర్కు ఉచ్చు బిగుస్తోంది. భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా చూపించినందుకు ట్విట్టర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి పైన కేసు నమోదైంది. ఇప్పటికే మత విద్వేషాలను రెచ్చగొట్టే విషయంపై మనీష్పై కేసు నమోదైంది. ఈ నెలలోనే ఆయనపై యూపీలో రెండో కేసు నమోదు కావడం ట్విట్టర్ తీరుకు నిదర్శనంగా మారింది. భారతదేశము దాని సరిహద్దులు, వాటి స్వతంత్రత అన్నది పూర్తిగా సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశం. దేశాల మధ్య వివాదాలు, ఘర్షణలు, వైరుధ్యాలు అది వేరే సంగతి. దానికి ట్విట్టర్కు సంబంధం ఏంటి? అసలు జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా వేరే దేశంగా చూపించడం అనేది ఏ విధంగా సమర్థనీయం? అసలు ఎక్కడి నుంచి వీళ్ళు మ్యాపులు తీసుకుంటున్నారు? ఈ మ్యాపులను ఎవరు సృష్టిస్తున్నారు? వీటికి ఆమోద ముద్ర ఎవరు వేస్తున్నారు? ట్విట్టర్ చర్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత మ్యాప్ను తప్పుగా చూపించిన ట్విట్టర్ కేంద్రం వార్నింగ్తో వెనక్కు తగ్గింది. తప్పుడు మ్యాప్ వెబ్సైట్ నుంచి తొలగించింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ను భారత్ వెలుపల చూపించడాన్ని తప్పుబడుతూ తీవ్రస్థాయిలో నెటిజన్లు మండిపడ్డారు. భారత భూభాగాలను తప్పుగా చూపుతూ వక్రబుద్ధిని ప్రదర్శించిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కేంద్రం హెచ్చరికలతో దిగొచ్చింది. ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పౌరుల నుంచి ట్విట్టర్పై ఆగ్రహవేశాలు వ్యక్తం కావడంతో వెనక్కు తగ్గింది. ఆ తప్పుడు మ్యాప్ను వెబ్సైట్ నుంచి తొలగించింది. ట్విట్టర్ చర్యలు భారత ప్రయోజనాల పట్ల వివక్ష చూపుతున్నట్టుగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ దేశ చట్టాలను ట్విట్టర్ పాటించట్లేదని స్పష్టం చేశారు. మరోవైపు నూతన ఐటీ నిబంధనలు పాటించినందుకు కేంద్రం ఇప్పటికే ట్విట్టర్పై చర్యలు ప్రారంభించింది. దీంతో సేఫ్ హార్బర్ అనే రక్షణ కవచాన్ని ట్విట్టర్ కోల్పోయింది. పలు రాష్ట్రాల్లో ట్విట్టర్పై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ట్విట్టర్ చర్యను తీవ్రంగా పరిగణించాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా ట్విట్టర్ తీరు మార్చుకోవటం లేదు. భారత ఐటీ చట్టాలను సైతం ట్విట్టర్ లెక్క చేయటం లేదు. ఐటీ నిబంధనల అమలు విషయంలో కేంద్రంతో వార్ నడుస్తోంది. కేంద్రం చివరి అవకాశం ఇస్తూ రాసిన ఘాటు లేఖకు పాజిటివ్గా రియాక్ట్ అయింది. భారత చట్టాలకు కట్టుబడి ఉండేందుకు అంగీకరిస్తున్నట్లు ప్రకటిస్తూ అందుకు కొంత సమయం కావాలని కోరింది. కానీ నిబంధనలను బేఖాతరు చేస్తూ వికృత క్రీడకు తెరలేపింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇతర కీలక నేతలకు చెందిన బ్లూటిక్ మార్కులను తొలగించడం వివాదాస్పదమైంది. అనంతరం అకౌంట్ డీయాక్టివేట్ చేసింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్ను కూడా బ్లాక్ చేసింది. అమెరికాలోని మిలీనియం కాపీరైట్ చట్టాన్ని రవిశంకర్ ప్రసాద్ ఉల్లంఘించారని ట్విట్టర్ సంస్థ కేంద్ర మంత్రి అకౌంట్ను బ్లాక్ చేసింది. ప్రభుత్వ వర్గాలు ట్విట్టర్కు వార్నింగ్ మెసేజ్ పంపడంతో గంట తర్వాత అకౌంట్ను అన్బ్లాక్ చేసింది ట్విట్టర్. వేర్వేరు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే కార్పొరేట్ సంస్థలు ఆయా దేశాల్లో స్థానిక చట్టాలను ఖచ్చితంగా గౌరవించి తీరాల్సిందే. అది ఇండియా అయినా, అమెరికా అయినా, బ్రిటన్ అయినా ఈ రూల్లో ఎలాంటి మార్పు ఉండదు. సోషల్ మీడియా సంస్థలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.
సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న అరాచకానికి కళ్లెం వేయడానికి కేంద్రం కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. అవి పాటించడానికి కావలసినంత సమయం ఇచ్చింది. దీనిపై మొదట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా చివరకు అన్ని సోషల్ మీడియా సంస్థలు కొత్త నిబంధనలు పాటించడానికి ఒప్పుకున్నాయి. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి. కానీ ట్విట్టర్ మాత్రం ప్రభుత్వాన్ని ధిక్కరించింది. కొత్త నిబంధనలు పాటించే విషయంలో ట్విట్టర్ కేంద్రానికే పాఠాలు చెప్పే ప్రయత్నం చేసింది. కొత్త రూల్స్ భారత రాజ్యాంగంలో పౌరులకిచ్చిన స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని వితండవాదం చేసింది. ప్రజాస్వామ్యం గురించి ప్రభుత్వానికి పాఠాలు చెప్పే సాహసం చేసింది. ఇది ఒక రకంగా ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని బహిరంగంగా సవాలు చేయడమే. నిజానికి కేంద్రం కొత్త నిబంధనల విషయంలో మరీ ఏకపక్షంగా కూడా వ్యవహరించలేదు. దిగ్గజ సంస్థలకు గౌరవం ఇస్తూ 3 నెలల సమయం ఇచ్చింది. అయినా సరే మరింత గడువు కావాలని కోరడం, కరోనాను సాకుగా చూపించడం లాంటి చర్యలతో ట్విట్టర్ ఉద్దేశపూర్వకంగా తన తటస్థ హోదా రద్దయ్యేలా పావులు కదిపిందనే చెప్పాలి. ఈ చర్యను అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనే దురుద్దేశం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. దేశంలో ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు, ఏ ప్రభుత్వమైనా కొత్త నిబంధనలు తీసుకురావచ్చు. కానీ ఇక్కడ వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యం. ప్రభుత్వానికి పౌరులతో పాటు దేశంలో కార్యకలాపాలు నిర్వహించే అన్ని సంస్థల్ని నియంత్రించడానికి తిరుగులేని అధికారాలున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాన్ని సవాలు చేసే అధికారం ఎవరికీ లేదు. ప్రభుత్వ ఆదేశాలపై అభ్యంతరాలుంటే కోర్టుకెళ్లాలి. కానీ బహిరంగంగా సర్కారును ధిక్కరించేలా, ప్రజలను రెచ్చగొట్టేలా కామెంట్లు, ప్రకటనలు చేయడం ఖచ్చితంగా క్షమించరాని నేరం. సోషల్ మీడియాకు నిబంధనలుండాలని సాక్షాత్తు సుప్రీంకోర్టే గతంలో చాలాసార్లు చెప్పింది. సుప్రీం ఆదేశంతోనే కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దేశంలో వ్యాపారాన్ని నిర్వహించుకునే ఒక సంస్థ భారత ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది? మరోవైపు ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించాయి. భారత ప్రభుత్వం చేసిన కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నాయి. కానీ ట్విట్టర్ మాత్రం ఎందుకు ససేమిరా అంటోంది? భారత ప్రభుత్వంతో అమీతుమీకి రెడీ అన్న విధంగా ఎందుకు ప్రవర్తిస్తోంది? ఈ ప్రశ్నకు ముఖ్యమైన సమాధానం ఒకటే కనిపిస్తోంది. ట్విట్టర్ ఆదాయంలో 55% ఆదాయం అమెరికా నుంచే వస్తోంది. అంతేకాకుండా ట్విట్టర్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ఒక్క భారతదేశంలోనే దాని వ్యాపారం జరగడం లేదు. మిగిలిన సోషల్ మీడియా యాప్లకు భారతదేశం నుంచి వచ్చే వ్యాపార ప్రయోజనాలే ఎక్కువ. కానీ ట్విట్టర్కు భారత్ వెలుపల పెద్ద మార్కెట్ ఉంది. అయితే కేంద్రంతో ఘర్షణ వైఖరి తీసుకోవడంతో ట్విట్టర్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి నుంచి 25% పడిపోయాయి. నిబంధనల ప్రకారం రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ హోదా ఉన్న 3 అధికారులను నియమించాల్సిండగా దీనిపై ట్విట్టర్ స్పందించలేదు. దీంతో ఆ సంస్థకున్న సేఫ్ హార్బర్ రక్షణను కేంద్రం తొలగించింది. కొత్త ఐటీ నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 79 కింద ట్విట్టర్కున్న రక్షణ తాజాగా తొలగిపోయింది. ఇప్పుడు ట్విట్టర్పై ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఆ సంస్థపై ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు రక్షణ ఉండేది. అంటే యూజర్లు షేర్ చేసే డేటా లేదా కమ్యూనికేషన్ లింకుల విషయంలో సంబంధిత ప్లాట్ఫామ్ను మధ్యవర్తిగా భావించేవారు. అందువల్ల ప్లాట్ఫామ్లో వ్యాపింపచేసే తప్పుడు వార్తలు, నకిలీ సమాచారంతో ఆ ప్లాట్ఫామ్కు సంబంధం ఉండదు. ఈ విషయంలో న్యాయపరమైన విచారణ ఎదుర్కోవాల్సిన అవకాశం లేకుండా సేఫ్ హార్బర్ రక్షణ ఉండేది. అయితే తాజా ఐటీ నిబంధనల్లో కేంద్రం సూచనలను ట్విట్టర్ పక్కన పెట్టింది. ఫలితంగా ఈ హోదాను రద్దు చేసింది. ఇప్పుడు ట్విట్టర్లో చట్ట వ్యతిరేకమైన కంటెంట్ షేర్ చేసినా దీనికి ట్విట్టర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో థర్డ్ పార్టీ కింద ట్విట్టర్పై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ నిబంధనలను ట్విట్టర్ కావాలని పాటించట్లేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెబుతున్నారు. భావ ప్రకటన గురించి నీతులు చెప్పే ట్విట్టర్ మధ్యవర్తిత్వ మార్గదర్శకాల విషయంలో ఉద్దేశపూర్వకంగా ధిక్కరణ మార్గాన్ని ఎంచుకుంటోంది. భారత వినియోగదారుల కోసం రూపొందించిన మార్గదర్శకాలను పాటించేందుకు నిరాకరిస్తోంది. అంటే కస్టమర్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనట్లుగా ట్విట్టర్ ఒప్పుకుంది. దీనికి తోడు ఇష్టం వచ్చినప్పుడు కొందరి పోస్టులకు మ్యానిప్యులేటెడ్ మీడియా అనే ట్యాగ్ తగిలించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర దేశాల్లో కార్యకలాపాలు నిర్వర్తించే మన కంపెనీలు అక్కడి చట్టాలు పాటిస్తాయి. కానీ మన దేశ చట్టాలను మాత్రం ట్విట్టర్ పాటించకపోవడం దుమారం రేపుతోంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద లభించే చట్టపరమైన రక్షణను ట్విట్టర్ ప్రస్తుతం కోల్పోయింది. అంటే ట్విట్టర్లో వ్యాపించే తప్పుడు సమాచారానికి సంస్థ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ విషయంలో చట్టపరమైన విచారణను సైతం ట్విట్టర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
హింసను ప్రేరేపించే సమాచారం, భారతీయ చట్టాలు ఉల్లంఘించే కంటెంట్ను ప్రచారం చేసినప్పుడు కేవలం ట్వీట్ చేసిన వ్యక్తి మాత్రమే కాకుండా ట్విట్టర్ కూడా దానికి బాధ్యత వహించాలి. ఇప్పటికే ట్విట్టర్పై కేసులు నమోదు మొదలైంది. ప్రస్తుతం మీడియా, ప్రచురణ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 26%గా ఉంది. దీర్ఘకాలంలో ట్విట్టర్ సైతం ఈ పరిమితికి లోబడి ఉండాలన్న నిబంధనలు విధించే అవకాశం ఉంది. అంటే మిగిలిన 74% వాటాను ట్విట్టర్ భారతీయ కంపెనీలు లేదా కొనుగోలుదారులకు కట్టబెట్టాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టం నిబంధనల విషయంలో కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ట్విట్టర్ తాత్కాలిక గ్రీవెన్స్ అధికారి ధర్మేంద్ర చతుర్ రాజీనామా చేశారు. గ్రీవెన్స్ అధికారిగా నియమితుడైన ధర్మేంద్ర చతుర్ నెల తిరక్కముందే ఆ బాధ్యత నుంచి వైదొలిగారు. ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థలు గ్రీవెన్స్ అధికారితో పాటు ఓ నోడల్ అధికారి, స్థానిక ఫిర్యాదుల అధికారిని కూడా నియమించాల్సి ఉంటుంది. ఈ అధికారులంతా భారత్లో నివసించేవారై ఉండాలి. కేంద్రం ఇచ్చిన తుది నోటీసుపై స్పందించిన ట్విట్టర్ కొత్త ఐటీ నిబంధనలు అనుసరిస్తామని వెల్లడించింది. అధికారుల నియమిస్తామని చెప్పిన ట్విట్టర్ తాత్కాలిక ఫిర్యాదుల అధికారిగా ధర్మేంద్ర చతుర్ను నియమించింది. అయితే ఆయన 3 వారాల్లోనే తప్పుకున్నారు. దీంతో ట్విట్టర్లో ఫిర్యాదుల అధికారి అని ఉన్న చోట కంపెనీ పేరు, అమెరికా చిరునామాతో కూడిన ఈమెయిల్ ఐడి కనిపించాయి. ఇప్పుడు గ్లోబల్ లీగల్ పాలసీ డైరెక్టర్ అయిన జెర్మీ కెస్సెల్ను భారతదేశానికి గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. ఇండియాలో కొత్త ఐటీ రూల్స్ పాటిస్తున్నామని చెప్పుకుంటూ ఈ ఆఫీసర్ నియమించింది. అయితే ట్విట్టర్కు భారతదేశంలో ఫిర్యాదుల పరిష్కారాలకు స్థానిక అధికారినే నియమించాలని కొత్త ఐటీ రూల్స్ చెప్తున్నాయి. జెర్మీ కెస్సెల్ నియామకాన్ని భారత ప్రభుత్వం అంగీకరించట్లేదు. ఇక్కడ రిడ్రెసల్ సిస్టమ్ కోసం ఏదైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు వీటన్నిటిని హ్యాండిల్ చేయడం కోసం భారతదేశ పౌరుడైన ఒక వ్యక్తిని, అది కూడా సంస్థలో ఉద్యోగి అయిన ఒక వ్యక్తిని నియమించుకోవాలి అని చెప్పేసి దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ట్విట్టర్ మాత్రం తాత్కాలికంగా సంస్థలో ఉద్యోగి కానీ ఒక న్యాయ నిపుణుని ఉద్యోగిగా మొట్టమొదట నియమించింది. సో అతను సంస్థలో ఉద్యోగి కాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన తర్వాత మళ్ళీ విదేశాలకు యుఎస్కి సంబంధించిన ఒక ఉద్యోగిని తీసుకొచ్చేసి ఇక్కడ ఆఫీసర్గా నియమించింది. అక్కడ కూడా రూల్స్ని అతిక్రమించినట్టు. ట్విట్టర్ రైతు ఉద్యమం సమయం నుంచి కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడానికి మొగ్గు చూపుతోంది. ప్రభుత్వం 1178 మంది పేర్ల జాబితాను ట్విట్టర్కు అందజేసింది. ఈ ట్విట్టర్ హ్యాండిల్ శాంతి భద్రతలకు సమస్యలను కలిగిస్తున్నాయని, అందువల్ల వాటిని వెంటనే ఆపాలని ప్రభుత్వం తెలిపింది. ఆర్డర్ పాటించకపోతే ఐటీ యాక్ట్ 69A కింద చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అయితే ప్రభుత్వ సూచనలని ట్విట్టర్ పాటించలేదు. ఏవో కొన్ని హ్యాండిళ్లు తొలగించి మిగతా వాటిని భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కొనసాగించింది. ఉద్దేశపూర్వకంగా అధికారంలో ఉన్న పార్టీని రెచ్చగొట్టేలా కొందరి పోస్టులకు ఫేక్ అనే ట్యాగ్ తగిలించడం లాంటి చర్యలకు పూనుకుంది. ఫిబ్రవరిలోనే ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే రైతుల ఉద్యమానికి మద్దతిచ్చే ట్వీట్లను లైక్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వేదికలు ట్విట్టర్ విధానాలను ప్రశ్నించాయి. మే 18న బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర స్క్రీన్ షాట్ను ట్వీట్ చేసి కాంగ్రెస్ టూల్ కిట్గా పేర్కొన్నారు. మే 20న ట్విట్టర్ దీనిని మ్యానిప్యులేటెడ్ మీడియా అని ట్యాగ్ చేసింది. ప్రభుత్వం చెప్పినప్పటికీ దానిని తొలగించలేదు. మే 25న గురుగ్రామ్లోని ట్విట్టర్ కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు. టూల్ కిట్ కేసులో పోలీసులు విచారణ నోటీసును అతికించారు. జూన్ 4న ట్విట్టర్ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా అనేక మంది వ్యక్తుల ఖాతాల నుండి వెరిఫైడ్ టిక్ మార్కును ట్విట్టర్ తొలగించింది. విమర్శలు వచ్చిన తర్వాత పునరుద్ధరించింది. మే 25 నుంచి అమల్లోకి వచ్చిన ఐటీ నిబంధనలను ట్విట్టర్ ఇంకా పూర్తిగా అమలు చేయలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం 3 సార్లు నోటీసులు జారీ చేసింది. దీంతో దేశంలో తటస్థ హోదా కోల్పోయిన తొలి సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ట్విట్టర్ నిలిచింది. గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి ఇతర ప్లాట్ఫామ్లకు ఇప్పటికీ ఈ రక్షణ ఉంది. కేంద్ర నిబంధనలు పాటించని తరుణంలో ట్విట్టర్ ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ స్థాయి సంఘం ముందు హాజరయ్యారు. తమ సంస్థ విధానాలకు కట్టుబడి ఉంటామని ట్విట్టర్ ప్రతినిధులు చెప్పగా పార్లమెంటరీ స్థాయి సంఘం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే తమ విధానాలు కూడా దేశ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని ట్విట్టర్ సభ్యులు చెప్పగా పార్లమెంట్ స్థాయి సంఘం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేయలేదు. ట్విట్టర్ సభ్యులు చెప్పిన సమాధానాలపై అన్ని పార్టీల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ చట్టాలే అత్యంత ఉన్నతమైనవి తప్ప సంస్థ విధి విధానాలు కాదని స్థాయి సంఘం సభ్యులు ట్విట్టర్ ప్రతినిధులకు స్పష్టం చేశారు. సమావేశం అనంతరం ట్విట్టర్ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. తమ సిద్ధాంతాలైన పారదర్శకత, భావ స్వేచ్ఛ, ప్రైవసీకి అనుగుణంగా పార్లమెంటరీ కమిటీతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేయడానికి వేదికను కల్పించడంతో పాటు ప్రైవసీ కల్పించడమే తమకు ప్రభుత్వానికి ఉన్న ఉన్నత లక్ష్యమని తెలిపారు. కానీ ట్విట్టర్ మాటలకు చేష్టలకు పొంతన లేదనే విషయం వరుస ఘటనలతో స్పష్టంగా తెలుస్తోంది. భారత్లో నిబంధనలు పాటించే విషయంలో ధిక్కారమే కాదు, అంతకు మించిన లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తోంది ట్విట్టర్. 2006 మార్చి 11న ట్విట్టర్ ప్రారంభమైంది. అప్పటి నుండి దాని ప్రజాదరణ నిరంతరం పెరుగుతోంది. 2019 తర్వాత ట్విట్టర్ వినియోగదారుల స్థాయి ఒక్కసారిగా పెద్ద ఎత్తున పెరిగింది. 2020 నాటికి ట్విట్టర్లో రోజువారీ 186 మిలియన్ యాక్టివ్ యూజర్లున్నారు. ఇది 2021 మొదటి త్రైమాసికం నాటికి 192 మిలియన్లను దాటింది. నెలవారీ క్రియాశీల వినియోగదారుల గురించి చెప్పుకుంటే కనుక ఈ సంఖ్య 350 మిలియన్లకు మించి ఉంటుంది. మన దేశంలో ట్విట్టర్కు రోజువారీ 1.75 కోట్ల మంది వినియోగదారులున్నారు. అయితే యూజర్ల సంఖ్యను చూసుకొని ట్విట్టర్ విర్రవీగితే భవిష్యత్తులో తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోక తప్పదన్న వాదన వినిపిస్తోంది. మొదట్లో స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే వేదికగా మొదలైన సోషల్ మీడియా తరువాతి కాలంలో ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది. రాజకీయంగా కూడా స్టాండ్ తీసుకోవడం, ఓ పార్టీని వెనకేసుకురావడం, మరో పార్టీని విమర్శించే పోస్టులకు బాసటగా నిలబట్టడం కూడా వివాదానికి దారితీస్తుంది. సోషల్ మీడియా పేరుతో ఏ అరాచకమైనా చేయొచ్చా? ఎవరి నెత్తినైనా బూడిద పొయ్యొచ్చా? గుడ్డ కాల్చి ఎవరి ముఖం మీదైనా వెయ్యొచ్చా? స్వప్రయోజనాల కోసం ఎదుటివారిని డ్యామేజ్ చేయొచ్చా? ఇప్పుడు ఇండియాలో కొందరు వ్యక్తులు, కొన్ని వ్యవస్థలు, ఇంకొన్ని పార్టీలు చేస్తున్న పని ఇదే. ముఖ్యంగా ట్విట్టర్ కొన్నాళ్లుగా మరీ శృతిమించిపోతోంది. వ్యక్తి స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని అడ్డుపెట్టుకొని ఎలాంటి అరాచక రాతరైనా రాసేయచ్చా? ఎదుటివారి ప్రైవేట్ జీవితం, వ్యక్తిగత గౌరవం అక్కర్లేదా? ఈ సోషల్ అరాచకం సమాజంలో వర్గాల మధ్య పోరాటాన్ని ఇంకా పెంచుతోంది. ప్రత్యర్థుల్ని భ్రష్టు పట్టించడానికి సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంటున్నారు కొందరు. అందరికీ సమాచారాన్ని ఇవ్వడానికి, సమాచార విస్తృతిని పెంచడానికి ఉపయోగపడాల్సిన సోషల్ మీడియా వ్యక్తిగత జీవితాలను ఆగం చేయడానికి, రాజకీయ రచ్చకు వేదికగా మారింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలున్నాయి. రైతుల ఆందోళనలో ఎర్రకోటపై దాడి తర్వాత జరిగిన ఘటనలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఏకంగా దేశ సమైక్యతకు, సమగ్రతకు భంగం కలిగించేలా సోషల్ మీడియా వేదికగా రూపొందించిన టూల్ కిట్ కలకలం రేపింది. అబద్ధపు వార్తలు, అభ్యంతరకర పోస్టులు పెడుతున్న అకౌంట్లు బ్లాక్ చేయాలన్న కేంద్రం ఆదేశాలను కూడా ట్విట్టర్ బేఖాతరు చేయడం దుమారం రేపింది. అదేమంటే తమకంటూ కొన్ని స్వీయ సిద్ధాంతాలున్నాయని ట్విట్టర్ చెప్పిన సమాధానం కేంద్రానికి కోపం తెప్పించింది. కొన్నాళ్ల క్రితం వాట్సాప్ ప్రైవసీ పాలసీ కూడా ఇలాగే చర్చనీయాంశమైంది. వినియోగదారులను శాసించేలా, వారి స్వేచ్ఛకు భంగం కలిగేలా నిబంధనలు రూపొందించడమే కాకుండా పాలసీకి ఓకే చెప్పకపోతే అకౌంట్లు బ్లాక్ చేస్తామన్న హెచ్చరికలపై దేశవ్యాప్తంగా విమర్శల వర్షం కురిసింది. దీంతో వెనక్కు తగ్గిన వాట్సాప్ ప్రైవసీ పాలసీ అమలును వాయిదా వేసుకుంది. ఈ రెండు ఘటనల ద్వారా కేంద్రం సోషల్ మీడియాకు నియంత్రణ ఉండాల్సిందేనని ఫిక్స్ అయింది. దీనికి అనుగుణంగానే కొత్త గైడ్లైన్స్ జారీ చేసింది. ఇప్పటి వరకు సోషల్ మీడియా కారణంగా వ్యక్తి స్వేచ్ఛ, సమాజ సౌభ్రాతృత్వానికి భంగమనే వాదన మాత్రమే ఉండేది. ఇప్పుడు ట్విట్టర్ కావడంతో ఏకంగా దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి తప్పు చేస్తే పొరపాటు అనుకోవచ్చు, కానీ అదే తప్పు పదే పదే చేస్తే దాన్ని ధిక్కారం, కావరం అంటారు. ఎంత మాత్రం సమర్థనీయం కాదిది. ఖచ్చితంగా ట్విట్టర్ వైఖరి వెనుక హిడెన్ ఎజెండా ఉండి ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేంద్రంతో ట్విట్టర్ నేరుగా తలపడినప్పుడు దాన్ని బీజేపీ వర్సెస్ ట్విట్టర్ వారుగా చూసిన వాళ్ళు కూడా దేశ పటం విషయంలో జరిగిన దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు ట్విట్టర్ భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతిచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ట్విట్టర్ను అసహించుకునే పరిస్థితి వచ్చింది. ట్విట్టర్ అమెరికన్ కంపెనీ కావచ్చు, ట్విట్టర్ సీఈఓ కూడా అమెరికన్ అయ్యుండొచ్చు, ట్విట్టర్ ఆఫీస్ కూడా అమెరికాలోనే ఉండి ఉండొచ్చు. అంత మాత్రాన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అవహేళన చేసేలా ట్విట్టర్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం క్షమార్హం కాదు. ఓ ప్రైవేటు కంపెనీ సార్వభౌమాధికారం ఉన్న ప్రభుత్వాన్ని సవాల్ చేసి సదరు దేశం చిత్రపటాన్ని తప్పుగా చూపించే దుస్సాహసం చేసిందంటే ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ట్విట్టర్ను ఇలా వదిలేస్తే రేపొద్దున విదేశీ కంపెనీలన్నీ ఇలాంటి మార్గాన్నే ఎంచుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోసారి మరే కంపెనీ హద్దు దాటడానికి ధైర్యం చేయని విధంగా గట్టిగా బదులు ఇవ్వాల్సిందే. ఇంత తీవ్రమైన విషయాలు జరిగి అసలు దేశం యొక్క సరిహద్దులు, దేశం యొక్క భౌగోళిక స్వరూపాన్నే తప్పుగా చూపిస్తూ ఉంటే దీన్ని ఎందుకు సహించాలి? తప్పనిసరిగా దీని మీద తీవ్రమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒక దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి చట్టాలు చేసే సర్వాధికారాలు ఉన్నాయి. చట్టాలు అమలు చేయకపోగా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేయడం, ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ సమాజం ముందు దేశాన్ని అవహేళన చేయడం ట్విట్టర్ కండ కావరానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఖచ్చితంగా దీనికి చెక్ పెట్టాల్సిందే.